అది అర్ధరాత్రి. ఊరంతా గాఢ నిద్రలో ఉంది. ఆ చీకట్లోనే చిటికెలో ఏటీఎంని చోరీ చేశారు దుండగులు. ఒక్క నోటు వదల్లేదు, ఒక్క క్లూ కూడా విడిచిపెట్టలేదు. పక్కా ప్లాన్తో ఏటీఎంను లూటీ చేశారు. చెన్నై తాంబరం పోలీసులకు ఆ దొంగలు ధూమ్ 2 సినిమా చూపించారు. ఇంతకీ ఆ దొంగలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎటు పారిపోయారు? ఇది చెన్నై శివార్లలోని పొత్తుపేడు గ్రామం. ఇక్కడే ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎం ఉంది. కానీ అక్కడ సెక్యూరిటీ గార్డ్ లేడు. ఇది తెలిసిన దొంగల చేతులు ఊరికే ఉంటాయా? స్కెచ్ వేశాయి, ఏటీఎం ను లేపేశాయి. సరిగ్గా సోమవారం రాత్రి 2:45 ముఖాలను ముసుగులతో కవర్ చేసి నెమ్మదిగా ఏటీఎం లోకి ఎంట్రీ ఇచ్చారు. పక్కా ప్లాన్ తో గ్యాస్ వెల్డింగ్ మెషిన్ వెంట తెచ్చుకున్నారు. వారి కదలికలు కనిపించకుండా సీసీ కెమెరాలకు స్ప్రే చేశారు. భగభగమనే మంటలతో యంత్రం చేసే భయానక శబ్దాల మధ్య ఆ ఇనుప గ్యాస్ ఛాంబర్ ను కట్ చేయటం స్టార్ట్ చేశారు. వెంటనే వేల కిలోమీటర్ల దూరంలోని ముంబై కంట్రోల్ రూమ్ లో అలాం ఆన్ అయింది. అధికారులు వెంటనే అలర్ట్ అయి తమిళనాడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. కానీ ఏటీఎం పర్ఫెక్ట్ అడ్రస్ దొరక్క పోలీసులు ఆ చీకట్లో అటు ఇటు చక్కర్లు కొట్టారు. ఈ గ్యాప్ లోనే సర్వం స్వాహా చేసి చెక్కేశారు దొంగలు. పోలీసులు ఏటీఎం దగ్గరకు వెళ్లేసరికి కాలిపోయిన ఇనుప ముక్కలు మాత్రమే మిగిలున్నాయి. ఏటీఎం లోని ఒక్క నోటు వదల్లేదు, ఒక్క క్లూ విడిచిపెట్టలేదు. ఆదివారం సాయంత్రమే ఆ ఏటీఎం లో కట్టల కొద్దీ డబ్బులు నింపారు. ఆ కరెన్సీ కట్టలన్నీ దొంగల పాలయ్యాయి. సుమారు 10 లక్షల రూపాయలు మాయమైనట్లు బ్యాంకు అధికారులు అంచనా వేస్తున్నారు. తాంబరం డీసీపీ కార్తికేయన్ స్వయంగా రంగంలోకి దిగి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ దోపిడీ తీరు చూసి ఆయనే షాక్ అయ్యారు. ఇది సాదాసీదా దొంగల పని కాదని, ఉత్తరాదికి చెందిన బావరియా గ్యాంగ్ స్టైల్లో ఈ చోరీ జరిగిందని చెప్తున్నారు. మరి ఈ చోరీ మిస్టరీని పోలీసులు ఛేదిస్తారా? దొంగలను పట్టుకుంటారా?